సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ వద్ద రజక సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అమీన్పూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీత రాజుగౌడ్, చాకలి ఐలమ్మకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కాటా సునీత రాజుగౌడ్. ఈ సందర్భంగా కాటా సునీత రాజుగౌడ్ మాట్లాడుతూ, నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నన్ను ఇక్కడికి పిలిచిన మహేష్ అన్నకు ధన్యవాదాలు. చాకలి ఐలమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి నేడు మనమందరం జరుపుకోవడం మనకెంతో సంతోషంగా ఉంది. మహిళలను కూడా చిన్నచూపు చూడొద్దని, ఆమెను చూసి చాలా మంది నేర్చుకోవాలని ఈ సందర్భంగా కాటా సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ బీఆర్ఎస్ నాయకులు కాటా సునీత రాజుగౌడ్, జిల్లా అధ్యక్షుడు మహేష్, నరసింహ, ఆంజనేయులు, ప్రసాద్, మల్లేష్, నాగేష్, రజక సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ అమర్ హై, చాకలి ఐలమ్మ అమర్ హై, చాకలి ఐలమ్మ అమర్ హై, చాకలి ఐలమ్మ. జోహార్ 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 జోహార్. ఈరోజు చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి బీరంగూడ మండే మార్కెట్ దగ్గర ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి భారీ సంఖ్యలో మేమందరం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. చాకలి ఐలమ్మ గారు ఎంత గొప్ప వ్యక్తియో అందరికీ తెలుసు. ఇంచుమించు ఒక 60-70 సంవత్సరాల క్రితము ఆవిడ రైతుల పక్షాన నిలబడి ఏ విధంగా పోరాడారో అందరికీ తెలిసిన విషయమే అది. ఆ రోజుల్లో ఎటువంటి సదుపాయాలు లేవు. ఆవిడ పోనీ ఉన్నతమైన పెద్ద కుటుంబంలో పుట్టలేదు, బాగా చదువుకోలేదు. అయినా కూడా ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఇట్లాంటి ఏవే ఆయుధాలుగా మలుచుకొని జమీందారుల మీద కూడా ఆవిడ యుద్ధం చేసి గెలిచిందంటే ఆమె యొక్క గొప్పతనం అని అందరం అనుకోవాలి. కావాలని పర్టికులర్గా నేను ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం చెప్తున్నా అంటే, మీరు పెద్దగా చదువుకున్నారా, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయా, ఇవన్నీ కాదు ముఖ్యము. మీరు ఏది సాధించాలనుకున్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్తో మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ వైపు చూస్తూ ఉంటుంది. కానీ ఈరోజు అంటే ఆవిడ ఒక లేడీ అయి ఉండి కూడా ఎన్నో ఉద్యమాలు చేసి కూడా సాధించారు. కానీ కొన్ని సంఘటనలు చూస్తున్నాం. పర్టికులర్గా ప్రస్తుతం మన రాజకీయ నాయకులు అంటే ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. యాజ్ ఎ లేడీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సృష్టి కారణమే ఆడది, అటువంటి ఆడవాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారంటే అది చాలా బాధ అనిపిస్తుంది. కావున ఆ తత్వం అనేది మానుకోండి. మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది సమస్య కాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఏం సాధించుదామని అడుగులేస్తున్నాం, అది ఒకటే ఇంపార్టెంట్. సో పర్టికులర్గా అన్నకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నాకు ఈ అవకాశం దొరుకుతుందంటే మహేష్ అన్నకు చాలా థ్యాంక్స్. అంటే మేము అడగగానే మాకు సహకరించి ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొస్తున్నాడు. దానికి పర్టికులర్గా ధన్యవాదాలు అన్న. మీరు ఒక విషయం నన్ను అడిగారు కమ్యూనిటీ హాల్ గురించి. అది నేను ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాము. కాకపోతే ఈరోజు మేము ఏ పొజిషన్లో ఇంకా ఏ పోస్ట్లో లేం కాబట్టి కొంచెం వెనక తగ్గాల్సి వస్తుంది. భవిష్యత్తులో మేము ఏదైనా మంచి పొజిషన్లోకి వచ్చాక తప్పకుండా, ఎందుకంటే ఎవరెవరు నన్ను ఏం అడుగుతున్నారో నేను మర్చిపోవట్లేదు, అది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము చేస్తామని ఈరోజు చాకలి ఐలమ్మ సాక్షిగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు కట్టిస్తాను, కానీ కొంచెం టైం ఇవ్వండి మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీరంగూడ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఆమె ఘనంగా నివాళులు అర్పించాము. ఈరోజు నా తోటి రజకు సోదరులందరూ నాతో ఉన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఇక మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సునీత రాజుగౌడ్ అక్కగారు కూడా విచ్చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాము.